మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ టార్గెట్ గా మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ విడుదల చేసిన ఆడియో కలకలం రేపింది. కవ్వంపల్లి సత్యనారాయణను రసమయ్య బాలకిషన్ తీవ్ర పదజాలంతో దూషించారు. నిన్ను పుట్టిన కొడుకులైతేనే అవులే డ్రగ్స్ తీసుకుంటున్నావు, తాగి డ్రగ్స్ తీసుకుంటా నువ్వు ఎంతమంది చేసినావు? నన్ను పట్టుకొని కేసులైనా గీసులైనా అని మాట్లాడతావు. ఇప్పటికే నువ్వు దమ్ముట రారా చర్చకు. 10 సంవత్సరాల నువ్వేం చేసినావు, నేను చేసినావు, 10 సంవత్సరాలు తెలుసుకుందాం. సంవత్సరాల నువ్వు మాట్లాడి మన భాషకున్న అదే సిగ్గుండాలే. ఏం చదువుకున్నారా? నువ్వు ఒక డాక్టర్, నువ్వు ఒక ప్రొఫెసరు, ఇదారా నువ్వు మాట్లాడుకున్నటువంటి భాష? బిడ్డ గుర్తు పెట్టుకో, నోరు ఉన్నది కదా అని చెప్పి పెట్టుకొని ఇష్టమన్నట్టు మాట్లాడతావురా నువ్వు. చిల్లర నా కొడుకు ఇదే నేర్పినాదిరా నీ తల్లి. మున్సిపల్ పనిచేసి చదివిపించిందిరా. ఇంకొకసారి పిచ్చి పిచ్చి ఇది పెట్టుకో, ఈ మెసేజ్ నీ రేవంత్ రెడ్డి పెడదాం పాటు. రేపు సిగ్గుండా నీకు ఏమిరా, సిగ్గు లేదురా? 24 గంటలు చెట్లు ఇదేనారా నీ జీవితం మొత్తం? ఇక నీ బుద్ధులు నీ ఎవరికుండే రా 10 నీ ముఖానికి ఒక్కటి చెప్పురా. అరే చేసి కన్నాదిరా నిన్ను. పుట్టిన కొడుకులైతేనే అవులే డ్రగ్స్ తీసుకుంటున్నావు, తాగి డ్రగ్స్ తీసుకుంటా నువ్వు ఎంతమంది చేసినావు? నన్ను పట్టుకొని కేసులైనా గీసులైనా అని మాట్లాడతావు. ఇప్పటికే నువ్వు దమ్ముట రారా చర్చకు. 10 సంవత్సరాల నువ్వేం చేసినావు, నేను చేసినావు, 10 సంవత్సరాలు తెలుసుకుందాం. సంవత్సరాల నువ్వు మాట్లాడి మన భాషకున్న అదే సిగ్గుండాలే. ఏం చదువుకున్నారా? నువ్వు ఒక డాక్టర్, నువ్వు ఒక ప్రొఫెసరు, ఇదారా నువ్వు మాట్లాడుకున్నటువంటి భాష? బిడ్డ గుర్తు పెట్టుకో, నోరు ఉన్నది కదా అని చెప్పి పెట్టుకొని ఇష్టమన్నట్టు మాట్లాడతావురా నువ్వు. చిల్లర నా కొడుకు ఇదే నేర్పినాదిరా నీ తల్లి. మున్సిపల్ పనిచేసి చదివిపించిందిరా. ఇంకొకసారి పిచ్చి పిచ్చి ఇది పెట్టుకో, ఈ మెసేజ్ నీ రేవంత్ రెడ్డి పెడదాం పాటు. రేపు సిగ్గుండా నీకు ఏమిరా, సిగ్గు లేదురా? 24 గంటలు చెట్లు ఇదేనారా నీ జీవితం మొత్తం? ఇక నీ బుద్ధులు నీ ఎవరికుండే రా 10 నీ ముఖానికి ఒక్కటి చెప్పురా. రసమయ్య ఆడియోపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మండిపడ్డారు. పద్ధతి మార్చుకోకపోతే బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రసమయ్య బాలకిషన్ చరిత్ర ఏంటో నియోజకవర్గ ప్రజలకు తెలుసంటున్న కవ్వంపల్లి సత్యనారాయణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్కు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అంటే సోషల్ మీడియాలో కొన్ని ఆడియోలు అయితే చాలా దారుణంగా ఉంటున్నాయి. ఇటీవల రసమయ్య బాలకిషన్ చేసిన కామెంట్స్ మీద మనతో స్పందించడానికి కవ్వంపల్లి సత్యనారాయణ ఉన్నారు. సార్, ఆడియో మీరు కూడా వినే ఉంటారు, చాలా దారుణంగా ఉంది. ఎందుకు పదే పదే ఇలాంటి కామెంట్స్ చేయాల్సి వస్తుంది? మీ మధ్య ఎందుకు అంటే ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఆడియోలతో, ఒకరికొకరు ఆరోపణలతో? అక్కడ ఆరోపణలు చేసినా బాగుంటుండే, నేను పని చేయలేదని చెప్పినా బాగుంటుండే. భూతు పురాణానికి అలవాటు పడ్డాడు ఆయన. అధికారంలో ఉన్నప్పుడు అదే తిట్లు, అధికారం పోయిన తర్వాత ఎట్లాగో ఆ అక్కసుతో నా సంపాదన అంతా పోయింది, నేను సంపాదించేది ఓడిపోయిన నా డిప్రెషన్లో ఆయన నానా విధాలుగా చేస్తూ ఉన్నాడు. బూతులు తిట్టడం ఆయనకేం పాత కాదు, ఇదేం కొత్త కాదు. ఎప్పటి నుంచో రాజశేఖర్ రెడ్డిని గతంలో, సర్పంచ్ను మల్లయ్యను గతంలో, వీళ్ళందరినీ బూతులు. ఈ బూతులు ఇప్పుడు నేను టీవీ ముఖంగా చెప్పడం బాగుండదు. అంటే ఆయన అసహనానికి, నిరాశలకు, నిస్పృహలకు ఇక నేను కానేమో అనే దానికి నిదర్శనం. అయినా ఆయన తిట్టిన బూతులు సభ్య సమాజం ఎక్కడ హర్షించదు. ప్రతి ఒక్కరు వేణోళ్ళ తిడుతూ ఉన్నారు. ఇదేం భాష, ఇదెక్కడిది? రాజకీయాల్లో రాజకీయంగా మాట్లాడు, బూతులు మాట్లాడకు. కుటుంబపరంగా కుటుంబంలో ఉన్న అందరినీ, భార్య పిల్లలను బిడ్డలను అందరినీ కూడా తిడితే ఇది ఏ సమాజం కూడా హర్షించదు. దీని విషయం లోపల పోలీస్ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీస్ వారు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా నాకు పోలీసు శాఖ మీద కూడా నమ్మకం ఉన్నది. మన సిపి గారు గతంలో కూడా ఇటువంటి బూతులు పడితేనే కూడా అప్పుడు కూడా కంప్లైంట్ చేసినాము. ఇది ఒకటే కాదు, చాలామందికి చాలాసార్లు చాలా సమయాల్లో చేయడం జరిగింది. కాబట్టి దీనికి అడ్డుకట్ట వేయాలి ఎక్కడో దగ్గర. అందురించి రసమయ్య మీద కంప్లైంట్ ఇచ్చినాం. పోలీసులు దిల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. ఆయన తిడుతున్నారు, కానీ మీరు కేసులు పెట్టినంత మాత్రాన నేనేమి భయపడనని చెప్తున్నారు. చట్టం మీద గౌరవం లేదు. అప్పుడెప్పుడు కూడా చట్టానికి వాళ్ళు బద్దులై బ్రతకలేదు. ఎమ్మెల్యేని అంటేనే రాజ్యాంగం, ఎమ్మెల్యే చెప్పిందే వేదం, ఎమ్మెల్యే మాటే నడవాలని అప్పుడు కూడా అట్రాసిటీస్ కేసులు పెట్టించినారు.
ఎంతోమంది మీద రాజశేఖర్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించినాడు, రమణారెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించినాడు. ప్రతి మండలంలో ఏదో ఒకరి మీద. అప్పుడు రాజ్యాంగం ఎక్కడిది, పోలీసులు ఎక్కడి, అన్నీ తానై నేనే అన్నీ అదే హుకుం ఇప్పుడు నడిపిస్తామనుకుంటున్నాడు. చట్టాలకు భయపడే వ్యక్తి ఏం కాదు, కానీ చట్టం తన పరిధిలో తను పనిచేస్తుంది, భయపెట్టిస్తుంది. ఏది చేయాలో చట్టరీత్యా ఆ చర్య తీసుకుంటాం. అక్రమ వసూళ్లకు కూడా పాల్పడుతున్నారు, చిట్టా అంతా నా దగ్గర ఉంది అని ఇంకో కామెంట్ చేస్తున్నారు. బయట పెట్టమను, ఉన్నది అని కాదు, కానీ బయట పెట్టమను. బయట పెడితే రాజకీయాలకు ఇమ్మీడియట్గా ఒక్క క్షణం నేను తీసుకున్నట్టు పెడితే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా రిజైన్ చేస్తా. నా ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తా, పార్టీకి రాజకీయాలకు శాశ్వతంగా రిజైన్ చేస్తా. రసమైకి ఏం చెప్తారు చివరగా? ఈ జుగుప్సకరమైన భాషకు అంటే అడ్డు అదుపు లేకుండా ఉంటుంది ఆయనకు. చివరగా మీరు ఏం చెప్తారు? ప్రజలకు ఏం విన్నవిస్తారు? ఇద్దరి మధ్య ఈ మాటల వల్ల మానకొండూరు ఇమేజ్, ప్రజలు మీకు ఇచ్చిన అవకాశం కొంత ఇబ్బందికరంగా ఉండదంటారా? సంస్కారం లేని వ్యక్తి, సంస్కారం లేని వ్యక్తికి ఎన్ని చెప్తే ఏం లాభం? ఇది మొదటిసారి అయితే చెప్పొచ్చు, వినేవానికి చెప్పొచ్చు, అరే తమ్ముడు ఇది మార్చుకో, నీ బ్రతుకు ఇది కాదు, ఈ భాష ఇది కాదు. అది నా మీద ఒక్కదాని మీదే కాదు కదా, మీరు చూస్తున్నారు కదా ఎంతోమంది మీద ఇదే. మీరు కందికట్కూరు లోపల వాళ్ళందరూ ఎదురు తిరిగితే ఆరపల్లి మోహన్ దగ్గర పండుకోమని ఓపెన్గానే. ఇటువంటి భాషను ఎవరు ఆయనకు భగవంతుడు ఏమన్నా మార్పు కలిగించి మనస్సు మారిస్తే కానీ ఆయనను ఏం చేయలేం, చట్టమే చేయాలి. థ్యాంక్ యూ సార్. సో రసమై బాలకిషన్ మీద అనేక కేసులు పెట్టామని, చట్టం తన పని తాను చేస్తుందని, చట్టం ఒకసారి అతన్ని భయపెడుతుందని కూడా కవ్వంపల్లి సత్యనారాయణ అంటున్నారు. తన జోలికి వస్తే అతని చిట్టా కూడా బయట పెడతానని నేను వార్నింగ్ ఇస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి.